Hi students, hearty welcome to RISE, Ramu's Institute of Spoken English. మీరు చూస్తున్నారు లైవ్ టెలికాస్ట్ ప్రత్యక్షంగా ప్రపంచవ్యాప్తంగా మా వీడియోలను ఆన్లైన్లో వీక్షిస్తూ ఉండేటువంటి విద్యార్థులందరికీ ప్రత్యేకమైనటువంటి స్వాగతం సుస్వాగతం. మై డియర్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు బుక్ నంబర్ 3లో ఉన్నాం. సబ్జెక్ట్ అంటే ఏమి, వర్బ్ అంటే ఏమి, ఆబ్జెక్ట్ అంటే ఏమి, బేసిక్ లెవెల్ అన్నమాట. గ్రామర్లో అడుగు పెట్టడానికి ప్రారంభపు దశ ఇది. మనం ఇప్పుడు గ్రామర్ నేర్చుకుంటున్నాం. గ్రామర్ నేర్చుకోవాలి అంటే మనం ఇప్పుడు స్టార్టింగ్ స్టెప్లో ఉన్నామన్నమాట. స్టార్టింగ్ స్టెప్ అంటారు దీన్ని. సబ్జెక్ట్ అంటే ఏమి, వర్బ్ అంటే ఏమి, ఆబ్జెక్ట్ అంటే ఏమి. సో నిన్నటి క్లాస్లో మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాం. బుక్ నెంబర్ 3లో ఆల్ఫాబెట్ అంటే ఏంటి, వర్డ్స్ అంటే ఏంటి, సెంటెన్సెస్ అంటే ఏంటి అని నిన్నటి క్లాస్లో ప్రారంభించుకున్నాం. సో ఆల్ఫాబెట్ అంటే అక్షరమాల, తెలుగులో అక్షరమాల అని అంటారు. ఈ ఆల్ఫాబెట్ వచ్చేసి 26 లెటర్స్ ఉన్నాయని మనం నిన్న తెలుసుకున్నాం. తెలుగులో అయితే కనుక 52 అక్షరాలని తెలుసుకున్నాం. సరే, ఇవన్నీ చిన్న విషయాలు, నిన్న ఆల్రెడీ మనం చూసుకున్నాం. ఒకసారి డైరెక్ట్గా ఈ వీడియోలో వస్తే కనుక వద్దు, నిన్నటి క్లాస్ ఉంది, నిన్నటి క్లాస్ చూడండి, మీకు కొంచెం అర్థమవుతుంది. ఆ తర్వాత ఇక్కడ నుంచి కంటిన్యూ చేసుకోండి. డైరెక్ట్గా ఈ వీడియో చూస్తే ఇలాగే ఉంటుందండి. ఓకేనా? అర్థం కాదు. ఓకే సార్. ఇకపోతే ఆల్ఫాబెట్ 26 లెటర్స్, అక్షరాలు అంటారు కదా, ఏబిసిడీలు అనమాట. ఇవి ఏ టు జెడ్. దీన్ని 4 రకాలుగా రాస్తారు అని కూడా తెలుసుకున్నాము. సో ఆ 4 రకాలు ఏంటి అనేది నిన్న మనం ఆల్రెడీ చూసాము. తెలుగు అయితే ఆ నుండి బండిరా వరకు, ఇంగ్లీష్ అయితే ఓవల్స్ అని, కాన్సోనెంట్స్ అని, తెలుగులో అయితే అచ్చులు అల్లులు అని, ఈ విధంగా నిన్నంతా క్లాస్ చెప్పుకున్నామండి. 1వ పేజీ అంతా మొత్తం అయిపోగొట్టుకున్నాము. అలాగే 2వ పేజీలో ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ రాయు విధానంలో ఏబిసిడీలు 4 రకాలు ఉన్నాయని చెప్పుకున్నాము. ఒకటి వచ్చేసి ప్రింట్ క్యాపిటల్ లెటర్స్, క్యాపిటల్ ఏబిసిడీలు అంటారు కదా, అలాగా. తర్వాత ప్రింట్ స్మాల్ లెటర్స్, చిన్న ఏబిసిడీలు, 2వ రకం అంటారు. 3వ రకం వచ్చేసి స్క్రిప్ట్ క్యాపిటల్ లెటర్స్ అంటారు. తర్వాత 4వ రకము స్క్రిప్ట్ స్మాల్ లెటర్స్ అంటారు. వీటన్నిటి గురించి నిన్న తెలుసుకోవడం జరిగింది. అలాగే వర్డ్స్, వర్డ్ అంటే ఏంటండి? పదము. గ్రూప్ ఆఫ్ సమ్ లెటర్స్, గ్రూప్ ఆఫ్ సమ్ లెటర్స్ అంటే అక్షరాలను కలిపినచైతే కొన్ని అక్షరాల సమూహాన్ని మనము వర్డ్ అంటాం. వర్డ్ అంటే లెటర్ ప్లస్ లెటర్ ఈజ్ ఈక్వల్ టు ఎ వర్డ్. లెటర్ ప్లస్ లెటర్ ఈజ్ ఈక్వల్ టు ఎ వర్డ్. ఏదైనా తీసుకో, ఇప్పుడు రాము 4 అక్షరాల కలయిక, శివ 5 అక్షరాల కలయిక. ఈ విధంగా ఏదైనా తీసుకో, బ్యాడ్ 3 అక్షరాలు. ఇవి తెలుగు పదాలు, అంటే తెలుగు పేర్లు ఇవి. బ్యాడ్ అంటే ఒక అర్థం ఉంది, చెడు అని. ఇలా ఉన్నినవైతే వీటిని మనము వర్డ్ అని అర్థం చేసుకోవచ్చు. వర్డ్ అంటే ఏంటంటే మీనింగ్ ఉండాలి, అర్థం ఉండాలి. ఇప్పుడు జెడ్ ఏ కే, ZAK ఇది మీనింగ్ ఉండదు. ఎప్పుడు మనం విని ఉండం జక్ జక్, ఇది మీనింగ్ లేదు ఇది. కాబట్టి ఇది మీనింగ్లెస్ వర్డ్ అని చెప్పుకోవచ్చు. మీరు అక్షరాలను జోడిస్తే చాలు, అదొక వర్డ్ అయిపోతుంది. కానీ అది మీనింగ్లెస్, వేస్ట్ అన్నమాట. సో అలాంటివి మనకు అవసరం లేదు. మీనింగ్ఫుల్ ఉండేటువంటి వర్డ్స్ కొన్ని కోట్లు ఉన్నాయి. ఇంగ్లీషు భాషలో కొన్ని కోట్లు ఉన్నాయి. మీనింగ్ వచ్చేటువంటి మన దానికి మరి ఏం చేయాలి సార్ అంటే, డిక్షనరీ తీసుకొని
మనము ఎవ్రీడే ప్రాక్టీస్ చేస్తే డిక్షనరీలో ఎన్నో రకాల పదాలు, ఎన్నో మీనింగ్స్, ఎన్నో కథలు మనము తెలుసుకోవచ్చు. అందుకే వర్డ్స్ జ్ఞానం పెరగాలి అనేది. ఇంగ్లీష్ రావాలంటే వర్డ్స్ వొకాబులరీ అంటారు. వర్డ్స్ నాలెడ్జ్ చాలా ఉండాలి. అర్థమైందా మై డియర్ ఫ్రెండ్స్? వర్డ్స్ నాలెడ్జ్ ఉన్నప్పుడు నెక్స్ట్ సెంటెన్స్ నాలెడ్జ్ వస్తుంది. వర్డ్ నాలెడ్జ్ లేకపోతే సెంటెన్స్ నాలెడ్జ్ రాదు. అర్థమైందా? సో వర్డ్ ప్లస్ వర్డ్ ఇలా పదాలను కలిపినట్లయితే అప్పుడు ఒక సెంటెన్స్ గా మారుతుంది. దాన్నే వాక్యము అంటారు. మనము ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే వాక్యం కావాలి. వాక్యం కావాలంటే వర్డ్ కావాలి. వర్డ్ కావాలంటే 26 అక్షరాలు కావాలి. 26 లెటర్స్ కావాలి ఇంగ్లీష్కి. ఏ టు జెడ్ కావాలి మనకు. ఇలా లెటర్స్ తర్వాత వర్డ్ తర్వాత సెంటెన్స్. అందుకే ఎవరైనా ఫస్ట్ లెటర్స్ నేర్పిస్తారు, అక్షరాలు నేర్పిస్తారు. అక్షరాల తర్వాత వర్డ్కి రండి, పదాలకు రండి, పదాలు నేర్చుకోండి, పదాలు అయిన తర్వాత వాక్యానికి రండి అని. అర్థమైందా మై డియర్ ఫ్రెండ్స్? డైరెక్ట్గా వాక్యానికి రాలేం కదా, డైరెక్ట్గా సెంటెన్స్కి రాలేం కదా. మరి మీకు 26 అక్షరాల మీద పట్టుండాలి. ఏబిసిడీలు ఎవరికైనా వస్తాయి, ఇది ఎవరైనా తొందరగా నేర్చుకుంటారు. దాంట్లో 4 రకాలు ఉన్నాయి, అవి కూడా నేర్చుకుందాం. ఆ తర్వాత వర్డ్ ప్లస్ వర్డ్, పదాల కలయిక, వాక్యము. ఇలాగా ఒక వర్డ్ అంటే ఏమి అని నేర్చుకోవాలి. నిన్న ఆల్రెడీ మనం చూసాం. 1 లెటర్ వర్డ్ అని, 2 లెటర్స్ వర్డ్ అని, 3 లెటర్స్ వర్డ్స్ అని, ఈ విధంగా 4 అక్షరాలు, 5 అక్షరాలు, 6 అక్షరాలు, 7 అక్షరాలు, ఇలా మనము నిన్న కొన్ని పదాలను కూడా చెప్పుకున్నాం. ఇలా ఉంటది, ఇలా ఉంటది, ఇలా ఉంటది అని చెప్పుకున్నాం. దయచేసి ఎవరైనా ఈ వీడియోను డైరెక్ట్గా చూసే వాళ్ళు, కొత్తగా ఈ రోజు జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే నిన్నటి క్లాస్ చూడండి చాలు. నిన్ననే ఫస్ట్ క్లాస్ కాబట్టి నిన్నటి క్లాస్ చూడండి, ఆ తర్వాత ఇక్కడ నుంచి ప్రారంభించండి. ఓకేనా ఫ్రెండ్స్? సరే, మనకు కావాల్సింది ఇప్పుడు వాక్యం అండి. ముఖ్యంగా వాక్యము అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇంగ్లీష్ గ్రామర్ అనేది మనము వాక్యంతోనే ప్రారంభం, ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇకపోతే సెంటెన్స్ గురించి తెలుసుకునే పూర్తి ప్రయత్నం ఇప్పుడు నుంచి స్టార్ట్ చేస్తున్నాం. అసలు సెంటెన్స్ అంటే ఏంటి? నిన్న కూడా మనం చెప్పుకున్నాము ఒకసారి. సెంటెన్స్ అంటే వాక్యము, పదాల సమూహము అంటారు. గ్రూప్ ఆఫ్ సమ్ వర్డ్స్, గ్రూప్ ఆఫ్ సమ్ వర్డ్స్, కొన్ని పదాల కలయిక. గ్రూప్ ఆఫ్ సమ్ వర్డ్స్, యాడింగ్ సమ్ వర్డ్స్, ఎలాగైనా చెప్పుకోవచ్చు. యాడింగ్ సమ్ వర్డ్స్, గ్రూప్ ఆఫ్ సమ్ వర్డ్స్, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ సెంటెన్స్. బట్ ఇట్ మస్ట్ హ్యావ్ సమ్ సెన్స్. సెన్స్ అంటే ఇక్కడ సెన్స్ అంటే మీనింగ్ అని అర్థం. మీనింగ్ ఉండాలి. వితౌట్ హ్యావింగ్ ద మీనింగ్ we should not say it is a sentence. Incomplete sentence, wrong statement, wrong sentence అని కూడా అంటారు. ఉదాహరణకు ఐ గో ఉంది. ఐ గో, నేను వెళ్తాను, నేను వెళ్తాను. ఇది జస్ట్ ఐ గో అంటే నేను వెళ్తాను అన్నావు. ఎక్కడికి వెళ్తావో చెప్పలా, ఎప్పుడు వెళ్తావో చెప్పలా, ఎందుకు వెళ్తావో చెప్పలా. కాబట్టి దీన్ని ఇన్కంప్లీట్ సెంటెన్స్ అని చెప్పుకోవచ్చు. ఇన్కంప్లీట్ సెంటెన్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు సార్ ఇన్కంప్లీట్ సెంటెన్స్ ఇదంటే? పూర్తి లేదు, ఇన్కంప్లీట్ ఉంది. ఎట్లా? ఐ గో, ఎక్కడికి? అప్పుడు నువ్వు అనాలి ఐ గో టు స్కూల్, ఐ గో టు టెంపుల్, ఐ గో టు చర్చ్, ఐ గో టు ది మార్కెట్. ఏదో చెప్తే అప్పుడు అది కంప్లీట్ సెంటెన్స్ అవుతుంది, కంప్లీట్ మీనింగ్ ఉంటుంది. సో ఈ విధంగా ఇన్కంప్లీట్ సెంటెన్స్, కంప్లీట్ సెంటెన్స్ అని 2 రకాలు. కొన్ని అయితే మీనింగ్లెస్ ఉంటాయి. నేను ఆల్రెడీ చెప్పాను. నేను ఐ టెంపుల్, చూడండి, ఐ టెంపుల్, నేను గుడి. ఐ టెంపుల్, నేను గుడి. వి క్రికెట్, మేము క్రికెట్, ఇక్కడ మీరు గమనిస్తే నేను గుడి, ఐ టెంపుల్, వి క్రికెట్, ఇది 1వ వాక్యము, ఇది 2వ వాక్యం. ఇక్కడ మీకు విషయం లేదు,
క్లారిటీ లేదు. అందుకని దీన్ని మీనింగ్‌లెస్ సెంటెన్స్ అని చెప్తాం. మీనింగ్‌లెస్. మీనింగ్‌లెస్ సెంటెన్స్. అదేం సార్ ఐ అంటే మీనింగ్ ఉంది గదా! టెంపుల్ అంటే మీనింగ్ ఉంది గదా! ఐ అంటే పదం అంతే. మీనింగ్ వర్డ్ అది. మీనింగ్‌లెస్ సెంటెన్స్ అది. ఐ టెంపుల్ అంటే ఇట్ ఈస్ ఎ మీనింగ్‌లెస్ సెంటెన్స్. అర్థము లేని వాక్యము అంటారు దాన్ని. అర్థము లేని వాక్యము, అసంపూర్ణ వాక్యము, ఇన్‌కంప్లీట్ సెంటెన్స్. అసంపూర్ణ వాక్యము, కంప్లీట్ సెంటెన్స్, సంపూర్ణ వాక్యం. కంప్లీట్ సెంటెన్స్. ఇప్పుడు ఐ గో టు స్కూల్ పూర్తిగా ఉంది. ఫుల్ స్టాప్ ఉంది ఇంగా. అన్నిటికి ఫుల్ స్టాప్. సో ఇక్కడ మీరు గమనించొచ్చు. ఓహో! మీనింగ్ ఉండాలి. అది కూడా అర్థవంతంగా ఉండకూడదు. అర్థవంతముగా ఉండాలి. అర్థవంతము అంటే ఇదే ఇన్‌కంప్లీట్. అర్థము సగం సగం చెప్పడం. దాన్ని మనము ఇన్‌కంప్లీట్ సెంటెన్సెస్ అనే చెప్పుకుంటాం. కంప్లీట్ సెంటెన్స్ పూర్తి స్థాయిలో అర్థమయ్యేటట్టుగా ఉంటుంది. సో అలాంటివి కొన్ని ఎగ్జాంపుల్స్ మచ్చుకోకు రాసుకుందాం ఈరోజు. కొంచెం మీకు అర్థం కావాలి కాబట్టి ఎవరైనా సరే కాస్త ఎగ్జాంపుల్స్ రాసుకోండి ఫ్రెండ్స్. సెంటెన్సెస్ వచ్చేసి ముందుగా మీరు అర్థం చేసుకోవాలి. మీనింగ్‌లెస్ సెంటెన్స్ ఫస్ట్ రాసుకోండి. మీనింగ్‌లెస్ సెంటెన్స్. మీనింగ్‌లెస్ అర్థమే లేనటువంటి వాక్యాలు ఇవి. తర్వాత ఇన్‌కంప్లీట్ సెంటెన్స్. ఇన్‌కంప్లీట్ సెంటెన్సెస్. తర్వాత కంప్లీట్ సెంటెన్సెస్. ఫుల్ కంప్లీట్ సెంటెన్సెస్ అనుకోండి. కంప్లీట్ సెంటెన్సెస్. ఈ మూడింటికి గల తేడాను మీరు ఫస్ట్ గమనించాలి. అర్థం చేసుకోవాలి. ఈ మూడింటికి గల తేడాను మీరు గమనించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లీష్ మాట్లాడాలంటే మీరు ఎప్పుడైనా సరే ఇలా ఉండాలి. ఇలా ఉండకూడదు, ఇలా కూడా ఉండకూడదు. సాధ్యమైనంత వరకు ఇదన్నా చెప్పొచ్చు. ఇది అస్సలుకు చెప్పకూడదు. మనం చేసే బట్లర్ ఇంగ్లీష్ అంటారు చూడండి, అది ఇలాగే ఉంటది. మోస్ట్‌లీ ఇలాగే ఉంటది. స్టార్ మార్క్ పెడుతున్నా నేను. మీనింగ్‌లెస్ సెంటెన్స్ మాట్లాడొద్దండి మీరు. ఎవరైనా మీ మొఖాలు చూస్తున్నారంటే అప్పుడే అర్థం చేసుకోండి. మీరు సంబంధం లేకుండా మాట్లాడుతున్నారని అర్థం. అరకొర ఇంగ్లీష్ నేర్చుకున్న వాళ్ళు ఇన్‌కంప్లీట్ సెంటెన్స్‌లు ఎక్కువ మాట్లాడుతా ఉంటారు. కొంచెం నాలెడ్జ్ పొందినటువంటి వారు ఎవరైనా సరే కంప్లీట్ సెంటెన్స్ మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇలా 3 రకాల నాలెడ్జ్ ఉంటుంది మనుషులలో. ఈరోజు మనకు ఇంగ్లీష్ రాదంటే మనం మీనింగ్‌లెస్ సెంటెన్స్‌లు మాట్లాడుతున్నామని అర్థం చేసుకోండి. కాస్తో కూస్తో నాకు ఇంగ్లీష్ వచ్చు అంటే మధ్యతరగతి మిడిల్ క్లాస్ స్టూడెంట్ అనుకో. ఇన్‌కంప్లీట్ సెంటెన్స్‌లు ఎక్కువ మాట్లాడుతా అంటాడు. కంప్లీట్ సెంటెన్సెస్ మంచిగా నేర్చుకున్నటువంటి వాడు. ఈరోజు మీరు కూడా నేర్చుకుంటే కంప్లీట్ సెంటెన్సెస్ మాట్లాడగలుగుతుంటారు. సో అందుకని విద్యార్థులు అర్థం చేసుకోవాలి. సరే మీనింగ్‌లెస్ సెంటెన్స్‌కు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చుకుందాం. రాజా హైదరాబాద్. రాజా హైదరాబాద్ అన్నావు నువ్వు. ఉన్నట్టుండి రాజా హైదరాబాద్. కిరణ్ పూరి. కిరణ్ పూరి. శివ స్కూలు. శివ స్కూలు. శివ స్కూలు. మమ్మీ మమ్మీ నాన్ వెజ్. డాడీ డాడీ ఈవినింగ్. ఒకసారి గమనించండి. ఇవి చూడండి ఎలా ఉన్నాయో. ఒకసారి గమనించాలి. మీనింగ్‌లెస్ అన్నమాట. అర్థమే ఉండదు దాంట్లో. ఏమని అర్థం చేసుకోవాలి నేను? అసలు నాకేమని అర్థం కావాలి? ఇప్పుడు రాజా హైదరాబాద్ అన్నావు. రాజా హైదరాబాద్‌లో ఉన్నాడనా? రాజా హైదరాబాద్‌కు పోయినాడనా? రాజా హైదరాబాద్ నుండి వచ్చినాడనా? రాజా హైదరాబాద్‌లో పని చేస్తున్నాడనా? నాకు ఎట్లా అర్థం కావాలి? కిరణ్ అన్నావు, పూరి అన్నావు. కిరణ్ పూరి తిన్నాడా? కిరణ్ పూరిని పారేశాడా? కిరణ్ పూరిని నాకిచ్చాడా? కిరణ్ పూరి తయారు చేశాడా? ఏమని అర్థం చేసుకోవాలి బ్రదర్? నేను ఏమని అర్థం చేసుకోవాలా?
శివ స్కూల్ అనుంది. శివ స్కూల్ అనుంది. మరి శివ స్కూలుకి పోయినాడనా? శివ స్కూల్ నుండి వచ్చినాడనా? శివ స్కూలుకి పోలేదనా? శివ స్కూల్లో ఉన్నాడనా? శివ స్కూల్‌కి వెళ్ళలేదనా? ఏం అర్థం చేసుకోవాలి నేను? మమ్మీ ఉంది, నాన్ వెజ్ అనుంది. మమ్మీ నాన్ వెజ్ తినిందనా? మమ్మీ నాన్ వెజ్ వండిందనా? ఏం అర్థం చేసుకోవాలి నేను? మమ్మీ నాన్ వెజ్ మాకిచ్చిందనా? డ్యాడీ ఉన్నాడు, ఈవినింగ్ ఉంది. డ్యాడీ ఈవినింగు. డ్యాడీ సాయంత్రం వస్తాడనా? డ్యాడీ సాయంత్రం వెళ్తాడనా? డ్యాడీ సాయంత్రం ఉంటాడనా? సో, ఈ విధంగా ఏదో మైనస్ అయినారు మీరు. ఏదో మైనస్ అయింది. ఆ మైనస్ లేనందుకు అక్కడ మీకు మీనింగ్ అనేదే రావట్ల. అర్థవంతమైనటువంటి వాక్యాలు అంటారు ఇవి. అర్థవంతం అంతే. అర్థము అంతే. అర్థవంతమైనవి కావు. విద్యార్థులు గమనించాలి ఫ్రెండ్స్. అలాగే ఇన్‌కంప్లీట్ సెంటెన్స్. ఇన్‌కంప్లీట్ సెంటెన్స్ ఇవి ఎలా ఉంటాయో చూద్దాం. రాజా వెంట్. రాజా వెంట్. ఇన్‌కంప్లీట్. అర్థమైతే ఉంది. రాజా వెంట్ అంటే రాజా వెళ్ళాడు. ఉంది. అర్థం ఉంది. కానీ ఇన్‌కంప్లీట్. అర్థమైందా మేడం ఫ్రెండ్స్? ఇన్‌కంప్లీట్ అది. పూర్తి లేదు. కిరణ్ పూరి. కిరణ్ ఏట్. కిరణ్ తిన్నాడు. ఏం తిన్నాడు? చెప్పాలి కదా! నాకు అర్థమైద్ది కదా! ఊకనే కిరణ్ ఏట్ అంటే నీ వాక్యంలో అర్థమైందిలే. కానీ నాకు చెప్పాలి కదా! కిరణ్ ఏట్. అలాగే శివ వెంట్. శివ కేమ్. శివ వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? ఫ్రమ్ స్కూల్. ఫ్రమ్ స్కూల్ లేదు కదా ఇక్కడ. అందుకనే ఇది ఇన్‌కంప్లీట్ సెంటెన్స్ అంటారు. అలాగే మమ్మీ నాన్ వెజ్. మమ్మీ కుక్డ్. మమ్మీ ప్రిపేర్డ్. మమ్మీ కుక్డ్. మమ్మీ ప్రిపేర్డ్ ఏదో చెప్పుకో. అలాగే డాడీ విల్ కమ్. డాడీ విల్ కమ్. ఇక్కడ మీరు గమనిస్తే రాజా వెంట్ అని, కిరణ్ ఏట్ అని, శివ కేమ్ అని, మమ్మీ కుక్డ్ అని, డాడీ విల్ కమ్ అని ఇవన్నీ కూడా అర్థం ఉంది. మీనింగ్ ఉంది. మీనింగ్ లేక కాదు మరి. ఇక్కడైతే అసలు మీనింగే లేదు. అర్థం లేని వాక్యాలు. ఇక్కడ ఇన్‌కంప్లీట్ సెంటెన్స్. కంప్లీట్ లేదు ఇది. ఇక్కడ కంప్లీట్ సెంటెన్స్. కంప్లీట్ సెంటెన్స్ అంతే. అదెలా ఉంటుంది సార్? వీటికి జోడిస్తాం. రాజా వెంట్ టు హైదరాబాద్. ఇప్పుడు ఇది కంప్లీట్ అయింది. కిరణ్ పూరి. కిరణ్ ఏట్. సో కిరణ్ ఏట్ పూరీస్. శివ కేమ్. శివ కేమ్ ఫ్రమ్ స్కూల్. శివ బడి నుండి వచ్చాడు. మమ్మీ కుక్డ్ నాన్ వెజ్. మమ్మీ నాన్ వెజ్ వండింది. మమ్మీ కుక్డ్ నాన్ వెజ్. డాడీ విల్ కమ్ ఇన్ ద ఈవినింగ్. డాడీ విల్ కమ్ ఇన్ ద ఈవినింగ్. డాడీ సాయంత్రం పూట వస్తాడు. ఇప్పుడు ఇది అర్థవంతమైనటువంటివి, కంప్లీట్, ముఖ్యంగా పూర్తిగా వివరంగా ఉంది. అన్నిటికీ ఫుల్ స్టాప్లు వస్తాయన్నమాట లాస్ట్కి. అందుకే వీటిని కంప్లీట్ సెంటెన్సెస్ అని చెప్తారు. విద్యార్థులు గమనించాలి. ఇవైతే అర్థమే లేదు. ఇవైతే అసంపూర్ణంగా ఉన్నాయి. ఇన్‌కంప్లీట్ సెంటెన్స్. ఇవైతే సంపూర్ణమైనటువంటి వాక్యాలు. ఫుల్ స్టాప్ ఉంది. నీట్‌గా అర్థం కూడా ఉంది. కాబట్టి ఇక్కడ మీరు గమనిస్తే, ఎవరైనా గమనిస్తే, ఎందుకు సార్ ఇవి కంప్లీట్ సెంటెన్సెస్ ఉన్నాయంటే ఇక్కడ సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉంది, ఆబ్జెక్ట్ కూడా ఉంది. విద్యార్థులు గమనించాలి. సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉంది, ఆబ్జెక్ట్ ఉంది.
ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ ఉంది, ఆబ్జెక్ట్ ఉంది, వర్బ్ మిస్ అయింది. అందుకని ఇక్కడ మీనింగ్ వెళ్ళిపోయింది అనమాట. వర్బ్ లేదు ఇక్కడ. ఇది ఇన్కంప్లీట్ సెంటెన్స్. ఇక్కడ సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉంది, ఆబ్జెక్ట్ లేదు. ఇక్కడ సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉంది, ఆబ్జెక్ట్ మిస్ అయింది. ఇక్కడ ఆబ్జెక్ట్ మిస్ అయింది. ఇక్కడ ఇక్కడ అలా కాదు, సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉంది, ఆబ్జెక్ట్ ఉంది, అందుకనే కంప్లీట్ సెంటెన్స్ గా మారింది. విద్యార్థులు ఈ విషయాన్ని గమనిస్తే, ఓహో, ఒక వాక్యానికి తప్పనిసరిగా సబ్జెక్టు, వర్బ్, ఆబ్జెక్ట్ ఉంటేనే పూర్తిగా మనం అర్థం చేసుకోవడానికి అవగాహన ఉంటుంది. మనం ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు మన యొక్క వాక్యము సబ్జెక్టు, వర్బ్, ఆబ్జెక్టు పూర్తి స్థాయిలో ఉండాలి. అలా ఉండేటట్టుగా మనం చెప్పాలి. అప్పుడైతేనే మన వాక్యము అవతల వాళ్ళకి పూర్తిగా అర్థమవుతుంది అని మీరు తెలుసుకోవాలి. ఈరోజు ఏదో ఇష్టానుసారంగా టక్టక మాట్లాడేస్తున్నాం కాదు. యూ హ్యావ్ టు షో యువర్ సబ్జెక్ట్, యూ హ్యావ్ టు షో యువర్ వర్బ్, యూ హ్యావ్ టు షో యువర్ ఆబ్జెక్ట్. విద్యార్థులు గమనించాలి. అర్థమైందా మై డియర్ ఫ్రెండ్స్? సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి, వర్బ్ నాలెడ్జ్ ఉండాలి, ఆబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి. అవి మూడు కలబోసినప్పుడే ఆ వాక్యము కలకల్లాడుతుంది. ఇందులో ఏది మిస్ అయినా కూడా అది మీనింగ్లెస్ గా అయినా మారుతుంది, ఇన్కంప్లీట్ గా అయినా మారుతూ ఉంటుంది. ఇది విద్యార్థులు ఈరోజు తెలుసుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయం. అర్థమైందా ఫ్రెండ్స్? ఓకేనా? సో ఈ వాక్యాల గురించి, అంటే మీనింగ్లెస్ గురించి కానీ, ఇన్కంప్లీట్ సెంటెన్స్ గురించి కానీ, కంప్లీట్ సెంటెన్సెస్ గురించి కానీ మీకు పూర్తి అవగాహన రావాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు లెర్న్ సబ్జెక్ట్, వర్బ్ అండ్ ఆబ్జెక్ట్. అసలు సబ్జెక్ట్ అంటే ఏంటి, వర్బ్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, తెలుగులో ఏమంటారు? ముందుగా ఒక్కొక్క దాని గురించి తెలుసుకుంటే, సబ్జెక్ట్ గురించి దాని యొక్క ప్రాధాన్యత, వర్బ్ గురించి దాని యొక్క ప్రాధాన్యత ఏమి, ఆబ్జెక్ట్ అంటే ఏమి, ఈ మూడింటి గురించి మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో, అవి ఎట్లా పెట్టాలి అనేది తెలుసుకుంటారో, అప్పుడు మీరు వాక్యంలో ప్రయాణం స్టార్ట్ చేయవచ్చు. అర్థమైందా మై డియర్ ఫ్రెండ్స్? దిస్ ఈస్ ద బేసిక్ స్టెప్ అండి. సో ఒక 10 మంది విద్యార్థులు చక్కగా మాకు అర్థమైందండి, ఎస్ వి అండర్స్టూడ్, యూ ప్లీజ్ కంటిన్యూ అంటే నేను ముందడుగేస్తాను. దయచేసి ఒక 10 మంది విద్యార్థులు మీ అమూల్యమైనటువంటి సజెషన్ నాకు ఇవ్వండి. ఇప్పుడు కామెంట్ రూపకంగా చెప్పండి. ఓకే సార్, వి అండర్స్టూడ్ అని చెప్పండి. లెట్ us కంటిన్యూ. ముందుకెళ్ళిపోతా. ఒక 10 మంది విద్యార్థులు. థ్యాంక్ యూ అండి. రత్నకుమారి గారు, షేక్ గారు, సౌజన్య, బాతుల శ్రీశైలం గారు, అరుణ గారు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సరే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అర్థం చేసుకునేది ఏంటంటే, ఓహో, సెంటెన్స్ కావాల్సింది సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. వాటి యొక్క ప్రాధాన్యత లేకపోతే మనకు ఇంగ్లీష్ అనేది సరిగా రాదు అని అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే ఇప్పుడు సబ్జెక్ట్ అంటే ఏమి, వర్బ్ అంటే ఏమి, ఆబ్జెక్ట్ అంటే ఏమి, వీటి గురించి తెలుసుకునే ప్రయత్నం స్టార్ట్ చేస్తున్నాం. ఏంటది, ఎలా, దీని కథ ఏంటి, దీని చరిత్ర ఏంటి చూద్దాం ఇప్పుడు. మై డియర్ ఫ్రెండ్స్, ఇంగ్లీషు భాషను నేర్చుకోవాలని ప్రారంభిస్తున్నటువంటి వారు ఎవరైనా సరే, బేసిక్ స్టాండర్డ్ నుంచి నేను ప్రారంభిస్తున్నాను సార్ అనే వాళ్ళు ఎవరైనా సరే ఈ కింది విషయాలను పూర్తిగా తెలుసుకోవాలి. సబ్జెక్ట్ అంటే కర్త, హీరో ఆఫ్ ది సెంటెన్స్. సబ్జెక్ట్ అంటే హీరో. వీడు చేసేటువంటి పనిని క్రియా, వర్బ్ అని అంటారు. ఈ సబ్జెక్టు ఏదైతే ఒక పని చేస్తాడు కదా, దాన్ని క్రియ అంటారు. సబ్జెక్టు, వర్బ్, ఆబ్జెక్ట్. ఈ హీరో చేసేటువంటి పని క్రియ అని అంటారు.
ఆబ్జెక్ట్ ఈ పని ఎక్కడ చేశాడు, ఏం చేశాడు, ఏమి, ఎక్కడ, ఎప్పుడు, ఎలా, ఎందుకు, ఎవరిని, ఎంతసేపు, ఎన్ని గంటలకి, ఇలాంటి చిన్న చిన్న విషయాల గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి. ఈ కర్త హీరో చేసే పనిని క్రియ అంటాం. ఈ ఈ చేసినటువంటి పనిని ఏం చేశాడు, ఎక్కడ చేశాడు, ఎప్పుడు చేశాడు, ఎలా చేశాడు, ఎందుకు చేశాడు, ఎవరితో చేశాడు, ఎందుకు చేశాడు, ఎంతసేపు చేశాడు అని ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి. ఆ ఎక్స్ప్లెయిన్ నాలెడ్జ్నే ఆబ్జెక్ట్ అని అంటారు. దీన్ని తెలుగులో కర్మ అని అంటారు. కర్మ, ఆబ్జెక్ట్, కర్మ గుర్తుపెట్టుకోవాలా. ఇంగ్లీష్లో అతి ముఖ్యమైనటువంటిది, మనం ఇంగ్లీషు భాష నేర్చుకుంటుండేది ఈ కర్మ కోసమే. అదే మన కర్మ. మనకు ఇంగ్లీష్లో ఈ ఆబ్జెక్ట్ కర్మ గురించి తెలియదు కాబట్టి మన కర్మకి ఈరోజు ఇంగ్లీష్ రావట్లా. దట్ ఇస్ ద డిఫరెన్స్. సబ్జెక్టు, వర్బు ఈజీగా అర్థమైపోతాయి. నీ కర్మ గురించి నాలెడ్జ్ కావాలి. కర్మను అర్థం చేసుకుంటే చాలండి. ఇంగ్లీష్ ఈజ్ వెరీ ఈజీ. అసలు ఇంగ్లీష్ రాదని ఎవరైనా బాధపడుతూ ఉన్నారు అంటే వాళ్ళకు కర్మ నాలెడ్జ్ ఉండదు, ఆబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండదు. సబ్జెక్ట్ గురించి ఎవరైనా చెప్పేస్తాం. వర్బు ఒక 200 వర్బులు నేర్చేసుకుంటే ఒక 200 వర్బ్స్ ఉన్నాయండి, మెయిన్ వర్బ్స్ అన్ని నేర్పిస్తాయి, ఎవరు ఇబ్బంది పడద్దండి. ఓకే, 200 మెయిన్ వర్బ్స్ ఉన్నాయి. వీటి గురించి తెలుసుకుంటే ఆటోమేటిక్ మనం ఏ పనినైనా చెప్పేయచ్చు. మనకొచ్చినటువంటి సావెలా, మనకు రానిదెల్లా, మన మన కర్మకు వచ్చింది ఏది అంటే ఈ కర్మనే. ఈ కర్మ మీకు తెలియదు కాబట్టి ఈరోజు మీరు ఇంగ్లీష్ అంటే భయపడుతున్నారు. కర్మ గురించి తెలుసుకునే ప్రయత్నం చాలా ఈజీ, అది నేను చెప్పిస్తాను, ఎవరు టెన్షన్ తీసుకోవద్దండి. అయితే మీకు ఇక్కడ అర్థం కావాల్సిన విషయం ఏంటంటే తెలుగు భాషలో ఒక స్ట్రక్చర్ ఉంటుంది. తెలుగు లాంగ్వేజ్కి ఇంగ్లీష్ లాంగ్వేజ్కి ఒక తేడా ఉందన్నమాట. ఏంటది అంటే కామన్గా తెలుగులో లాంగ్వేజ్లో అయితే మనము కర్త, కర్మ, క్రియ అంటాం. కర్త, కర్మ, క్రియ. నేను హైదరాబాదు వెళ్ళాను. ఇది కర్త, నేను చెప్పాను కదా, హీరో ఆఫ్ ది సెంటెన్స్. కర్త నేను, ఇక్కడ ఎవరు వెళ్ళింది, నేనే. కర్మ ఎక్కడికి, హైదరాబాద్. ఎక్కడికి, ఎక్కడికి, హైదరాబాద్కి. ఇది కర్మ. క్రియ వెళ్ళాను, వెంట్. హైదరాబాద్, ఐ హైదరాబాద్ వెంట్. ఇప్పుడు మన తెలుగు రూపకంగా ఇంగ్లీష్ రాసుకున్నాం ఇక్కడ. నేను హైదరాబాద్ వెళ్ళాను, తెలుగులో ఇలాగే మాట్లాడతాం మనం. ఇంగ్లీష్లో వచ్చేసరికి హైదరాబాద్ని ఇక్కడ తన్ని, వెంటనే ఇక్కడ తంతున్నాం. ఇంగ్లీష్లో ఇలాగే చెప్తే బట్లర్ ఇంగ్లీష్, ఇందాక మనం చెప్పుకున్నాం కదా. తెలుగును ఉన్నట్టుగా మనం ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడానికి పోతే, తెలుగులోది ఉన్నట్టుగా ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడానికి పోతే నీది బట్లర్ ఇంగ్లీష్ అవుతుంది, మీనింగ్లెస్ అవుతుంది, ఇన్కంప్లీట్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోవాలా. నేను హైదరాబాద్ వెళ్ళాను, ఏది ట్రాన్స్లేట్ చేయని అడిగినారు. అప్పుడు నువ్వేమంటావు అంటే, నేను అంటే ఐ కదా సార్, హైదరాబాద్ అంటే హైదరాబాద్ కదా సార్, వెళ్ళాను అంటే వెంట్ సార్, హైదరాబాద్ వెంట్. ఇంగ్లీష్ ఒప్పుకోదు. ఇంగ్లీష్లో ఒక చిన్న లాజిక్ ఉంది. ఏంటా లాజిక్ అంటే, క్రియను ముందు పెట్టు, కర్మను తర్వాత దొబ్బు అంటాడు. క్రియను ముందు పెట్టు, తర్వాత కర్మను దొబ్బు అవతలికి అంటాడు.
ఐ వెంట్ అని ముందు చెప్పిన తర్వాత, ఇది సెకండ్ స్టేజ్ లో చెప్పిన తర్వాత మూడో స్టేజీ అప్పుడు హైదరాబాద్ అని చెప్పాలా. ఇక్కడ విద్యార్థులకు సకమకం అయిపోతున్నారు. ఈరోజు ఇంగ్లీష్ రాక బాధపడుతున్నారు. 100% ఇంగ్లీషు నాకు అర్థం కావట్లేదు. అంటే నేను ఏం చెప్తున్నానంటే, సబ్జెక్టు వర్బు ఆబ్జెక్ట్ల యొక్క గేమ్ అనేది ఏదైతే ఉందో అక్కడే మీరు ప్రాబ్లం పడుతున్నారు మై డియర్ ఫ్రెండ్స్ అని చెప్తున్నాను నేను. నాలెడ్జ్ ఉన్నవాడు ఏం చేస్తున్నాడు, ఐ వెంట్ టు హైదరాబాద్ అనేస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. వాడికి కూడా తెలుసు, ఇంగ్లీష్ మీడియం చదివిన పిల్లాడికి అయితే అర్థమవుతుంది. పాపం మనం తెలుగు మీడియం చదివినటువంటి విద్యార్థులకు ఈ కాన్సెప్ట్ అర్థం కావట్లా. ఇంకా క్లియర్గా మీకు అర్థమైతే చెప్తాను. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మన తెలుగు లాంగ్వేజ్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది మీరు అర్థం చేసుకోవాలి ముందుగా. ఇప్పుడు తెలుగు లాంగ్వేజ్, మన తెలుగు ఎలా ఉంటుంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది అనేది మీరు ఫస్ట్ ఇది తెలుసుకోవాలా. తెలుగు లాంగ్వేజ్కి ఇంగ్లీష్ లాంగ్వేజ్కి తేడా ఏంటంటే, కర్త, కర్మ, క్రియ ఇలా 3 భాగాలు ఇవి. ఫస్ట్ కర్త వస్తుంది, రెండవది కర్మ వస్తుంది, మూడవది క్రియ వస్తుంది. కర్త కర్మ క్రియలు అంటారు తెలుగులో. ఇంగ్లీష్లో వాడు ఒప్పుకోడు, వాడి భాష వాడిది, సబ్జెక్టు వర్బు ఆబ్జెక్ట్ అంటున్నాడు వాడు. ఇదే మనకి ఇంగ్లీష్ వాడికి వచ్చినటువంటి సావు. మనకి ఇంగ్లీష్ ఎందుకు రావట్లేదంటే, మనం మన స్టైల్లోనే మాట్లాడుతున్నాం. మన స్టైల్ అంటే ఏది, కర్తకర్మ క్రియల నాలెడ్జే. ఎట్లా సార్, ఉదాహరణ ఒకటి చెప్పు అంటే, నేను మామిడి తిన్నాను. నేను మామిడి తిన్నాను, దీన్ని ఇంగ్లీష్లో రాయమన్నాడు. పాపం మన శ్రీనివాసులు ఇలా రాస్తున్నాడు, నాకు ఇంగ్లీష్ వస్తా చూడు. ఇప్పుడు నేను అంటే నేర్చుకున్నాను సార్, నేను మామిడి అంటే మ్యాంగో సార్, సార్ తిన్నాను అంటే ఏట్ సార్, నాకు ఇంగ్లీష్ వచ్చు సార్, మ్యాంగో ఏట్ సార్ అంటాడు. ఒరే, అంటే ఓకే, మామిడి అంటే మ్యాంగో కరెక్టే, తిన్నాను అంటే ఏట్ కరెక్టే, ఇంగ్లీషు ఇలా కాదు నాన్న, ఇలా కాదు. మ్యాంగో ఏట్ అంటే బట్లర్ ఇంగ్లీష్ రా బాబు. ఈ ఏటును ఇక్కడ దొబ్బు, మ్యాంగోని ఇక్కడ దొబ్బు, ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేయి అంటున్నాడు. అప్పుడు ఆన్సర్ ఏమైంది, ఏట్ మ్యాంగో అయింది. ఇది కరెక్టు, ఇది రాంగు, నీకు ఇంగ్లీష్ రాదు, పో నేర్చుకోపో అంటున్నాడు. ఇందులో మనం కూడా 90% ఇలాగే రాస్తూ ఉండొచ్చేమో. అందరినీ అనను, నాలెడ్జ్ లేక కాదు. ఎవరైనా ఇప్పుడిప్పుడే ఇంగ్లీష్ నేర్చుకుంటున్న వారు మాత్రమే ఈ విషయాన్ని మీరు ముందుగా గ్రహించాలి. మ్యాంగో ఏట్ అనరాదండి, ఏదైనా అంతే. ఏట్ అ మ్యాంగో, ఇది తర్వాత, ఇది దీనికి అర్థం తర్వాత చూసుకుందాం, ముందు ఇది చెప్పడానికి రాని. ఏట్ మ్యాంగో. అర్థమైందా ఫ్రెండ్స్? ఏట్ మ్యాంగో. ఇలాంటివి వందలాది ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు, వందలాది ఎగ్జాంపుల్స్. అసలు ఇంగ్లీషు ఈ ఒక్క లాజిక్ మీదే ఆధారపడింది. మీకు అది అర్థం కావాలా? ఇంగ్లీష్ అంతా దీని మీదే ఆధారపడింది. ఇదొక్కటి నువ్వు తెలుసుకున్నాయినా, ఇక్కడ నుంచే నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడడం స్టార్ట్ చేస్తావు అనేది వెరీ ఇంపార్టెంట్. అర్థమైందా మై డియర్ ఫ్రెండ్స్? సరే, ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను కొంచెం అర్థం కావడానికి అందరికీ. ఓకే, రవి బడికి వచ్చాడు అని ఉంది. మా గిరి ఇలా రాస్తాడు ఆన్సర్. రవి బడికి వచ్చాడు అంటే, సార్ ఏముంది సార్, ఇది రవి టు స్కూల్ వచ్చాడు, కేమ్ సార్. ఎస్, నా ఇంగ్లీష్ ఇలా ఉంది చూడండి సార్ అని, రవి టు స్కూల్ కేమ్ అంటాడు. ఇది బట్టర్ ఇంగ్లీష్ అని నేను అంటాను, లేదా టీచర్ అంటాడు. ఎందుకు సార్? బాబు, ఉన్నది ఉన్నట్టు రాస్తే తప్పు అవుతుంది నాన్న. యూ హ్యావ్ టు ఇంటర్చేంజ్. ఈ కేమ్ అనేది ఇటుపక్క వచ్చి టు స్కూల్ ఇటు దొబ్బాలి నాయనా. ఇది బడికి అనేది ఆబ్జెక్ట్, ఇది వచ్చాడు అనేది వర్బు. వర్బు ఎప్పుడు రెండో స్థానానికి వస్తుంది, వర్బ్ ఎప్పుడు రెండో స్థానము. సో రవి కేమ్ అని ఫస్ట్ రాసి ఆ తర్వాత టు స్కూల్ అని చెప్పాలి. ఇది కరెక్ట్.
అర్థమైందా మేడం ఫ్రెండ్స్? ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం? అంటే తెలుగుకి, ఇంగ్లీష్‌కి ఉన్నటువంటి ఒక చిన్న తేడాను నువ్వు గమనించాలి ఈరోజు. అర్థమైందా మేడం ఫ్రెండ్స్? తెలుగుకి, ఇంగ్లీష్‌కి ఉన్నటువంటి తేడా ఎప్పుడైతే నీకు అర్థమైతుందో, ఇంగ్లీష్ అంటే భయపడవు. ఇది బేసిక్ స్టెప్ అన్నమాట. కాబట్టి అంతటి ప్రాధాన్యత కలిగినటువంటి ఈ కర్త, కర్మ, క్రియలు, సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ గురించి తెలుసుకునే ప్రయత్నమే అద్భుతం. ఇక్కడి నుంచి మనము అసలు సబ్జెక్ట్ అంటే ఎలా ఉంటుంది, వర్బ్ అంటే ఎలా ఉంటుంది, ఆబ్జెక్ట్ అంటే ఏమేమి ఉంటాయి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు కొంచెం ఒక లాజికల్గా కొన్ని విషయాలు మీకు చెప్తాను. ఓకే, సో నేను ఇప్పుడు కర్త అంటేమి, కర్మ అంటేమి, క్రియ అంటేమి, వీటి గురించి నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు కూడా అర్థం చేసుకుంటే చాలు. ఓకేనా? ఎస్. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. రవి సినిమాకు వెళ్ళాడు అని ఉంది. ఇలా ఒక వాక్యం ఇచ్చి, ఇది తెలుగు, ఇది తెలుగు. దీన్ని చూసి ఫస్ట్ కర్త, కర్మ, క్రియలను డివైడ్ చేయండి అంటాడు. దీంట్లో కర్త ఎవరు? కర్త ఎవరు? ఇక్కడ కర్త ఎవరు? రవి సినిమాకు వెళ్ళాడు. కొంచెం దగ్గర దగ్గర రాసుకుందాం, అవతల ఇంగ్లీష్ రాసుకుందాం. రవి సినిమాకు వెళ్ళాడు. ఇక్కడ కర్త ఎవరు? రవి. సినిమాకు, సినిమాకు అనేది ఏంటి? సారీ, రవి అనేది ఇక్కడ కర్త, హీరో. సినిమాకు అనేది కర్మ, కర్త, కర్మ. వెళ్ళాడు అనేది క్రియ, పని. ఏం లేదు, జస్ట్ పనిని చూస్తే చాలు. వెళ్ళాడు, పని చేశాడు, వెళ్ళాడు, క్రియ. ఇక్కడ ఒకటవ స్థానం చూడండి, రవి ఉన్నాడు. రెండవ స్థానంలోనేమో సినిమాకు ఉంది, వెళ్ళాడు అంటే మూడవ స్థానం. ఇది తెలుగు భాష, ఇది తెలుగు అంటారు దీన్ని. ఇప్పుడు ఇంగ్లీష్కి వస్తే కనుక ఇదే వాక్యమే, దీన్ని ఇంగ్లీష్లో మార్చితే రవి టు సినిమా అనరాదు, ఫస్ట్ వెంట్ అనాలి. రవి వెంట్ టు ది మూవీ లేదా టు సినిమా అను. నీకు అంతగా రాదు కాబట్టి ఇప్పుడే రవి వెంట్ టు సినిమా. ఇక్కడ రవి అనేది సబ్జెక్టు. రెండవ స్థానము వెంట్ ఉంది, వెంటనుంది. వెంట అంటే క్రియా, వర్బు. టు సినిమా, టు సినిమా ఇది ఆబ్జెక్ట్ అంటారు దీన్ని. ఎక్కడికి, ఎక్కడికి అంటే టు సినిమా అంటున్నావు, దాన్ని ఆబ్జెక్ట్ అంటారు. వెంట్ వెళ్ళాడు, వర్బు. సో ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇంగ్లీష్కి తెలుగుకి గల తేడా ఏంటి అంటే, రవి మొదటి స్థానంలోనే ఉంది, ఇక్కడ కూడా మొదటి స్థానంలోనే ఉంది. వెళ్ళాడు అంటే వెంట్, ఇది ఇక్కడ రెండో స్థానంలో ఉంది, ఇక్కడ మూడో స్థానంలో ఉంది తెలుగులో. అంటే అర్థం ఏంటి? ఇక్కడ నుంచి ఇలా వచ్చిందనమాట. ఈ సినిమాకు అనేది లాస్ట్కి దొబ్బినారు చూడండి, ఇక్కడ మూడో స్థానం దొబ్బింది అది. కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రవి వెంట్ టు సినిమా అంటే ఇంగ్లీష్ భాష, రవి సినిమాకు వెళ్ళాడు అనేది తెలుగు భాష. అర్థమైందా మై డియర్ ఫ్రెండ్స్? సో ఇలాంటివి సుమారుగా మన దగ్గర ఉన్నాయి, అన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. 15వ నంబర్ బుక్ తీసుకుంటే చాలు. మీరు ఆల్రెడీ మా దగ్గర పుస్తకాలు కొన్నవారు 15వ నంబర్ పుస్తకం తీసుకోండి. దీనికి ఇంగ్లీష్ రావాల్సిన అవసరంలా, ఇంగ్లీష్ ఉండాల్సిన అవసరంలా. 15వ పుస్తకం తీసుకొని సబ్జెక్ట్ ఎవరు, వర్బ్ ఎవరు, ఆబ్జెక్ట్ ఎవరు కనుక్కోండి చాలు. మీరేం చేయొద్దండి, సార్ ఈ రోజే కదా సార్ నేను ఎక్కింది, నేను ఇంకా 3వ నంబర్ బుక్లోనే ఉన్నాను కదా సార్, 15వ బుక్ తీసుకోమంటున్నావు ఎట్లా సార్? ఆ డౌటే వద్దు. 15వ నంబర్ పుస్తకం తీసుకుంటే గనక మీకు చక్కటి వాక్యాలు ఉన్నాయి.
ఆ వాక్యాల నుంచి సబ్జెక్ట్ ఎవరు, వర్బ్ ఎవరు, ఆబ్జెక్ట్ ఎవరు కనుక్కోండి చాలు. కావాలంటే నేను కొంచెం ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తాను. ఎవరు ఇబ్బంది పడొద్దండి. ఓకేనా? యెస్. సరే. మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కొన్ని బిట్స్ ఏస్తాను. నాకు జస్ట్ ఆన్సర్స్ ఇస్తూ రండి చాలు. ఓకేనా? సబ్జెక్టు, వర్బ్, ఆబ్జెక్ట్ కనుక్కోనికొస్తే చాలు మా ఫ్రెండ్స్‌కి, మా విద్యార్థులకి, నా విద్యార్థులకి. శివ బాట్ ఎ సెల్ ఫోన్ అనుంది. ఇందులో జస్ట్ మీరు చేయాల్సిన పని సబ్జెక్ట్ ఎవరు, వర్బ్ ఎవరు, ఆబ్జెక్ట్ ఎవరు చెప్పండి చాలు. యెస్. శివ బాట్ ఎ సెల్ ఫోన్. ఇందులో సబ్జెక్ట్ ఎవరు, వర్బ్ ఎవరు, ఆబ్జెక్ట్ ఎవరు? ఇది కనుక్కోండి చాలు. వెరీ గుడ్. శివ సబ్జెక్ట్ ఇలా పెట్టండి చాలు. మళ్ళీ చెప్పాల్సిన అవసరంలా. బాట్ ఇది వర్బ్, ఏ సెల్ ఫోన్ అనేది ఆబ్జెక్ట్. SVO ఇలా కూడా వేసుకోవచ్చు. శివ బాట్ ఎ సెల్ ఫోన్. షీ ఏట్ ఎ మ్యాంగో. షీ ఏట్ ఎ మ్యాంగో. సబ్జెక్ట్ ఎవరు, వర్బ్ ఎవరు, ఆబ్జెక్ట్ ఎవరు? షీ అంటే సబ్జెక్ట్, ఏట్ అంటే వర్బ్, ఏ మ్యాంగో ఏంటి, ఎక్కడ, ఎందుకు, ఎలా, ఇవన్నీ థర్డ్ స్టేజ్ ఇది. సో అప్పుడు ఆబ్జెక్ట్ అంటారు దీన్ని. ఆ విధంగా. మోహన్ పాస్డ్ 10th స్టాండర్డ్. మోహన్ పాస్డ్ 10th స్టాండర్డ్. మోహన్ పాస్డ్ 10th స్టాండర్డ్. దీంట్లో సబ్జెక్ట్ ఎవరు? మోహన్ అనేది సబ్జెక్ట్, హీరో అంతే, వేరేదేంలా. ఎవరి గురించి మాట్లాడుతున్నాం వాడే హీరో. పాస్డ్, పాస్డ్ వర్బ్. 10th స్టాండర్డ్, 10th స్టాండర్డ్ ఆబ్జెక్ట్. అంతే, చాలా సింపుల్ అండి. ఎన్నైనా ఇవ్వండి సార్, రాస్తామనాలా. మీరు ఎన్నని ఇవ్వండి, రాస్తామనాలా. అర్థమైందా మీరు ఫ్రెండ్స్? సరే, ఇలాంటివి బోలెడు ఉన్నాయి. మై ఫాదర్ paid my school fees. My father paid my school fees. Janaki wrote a letter to her brother. Shiva killed a snake on the road. Giri married Lata last year. Yes. ఇక్కడ విద్యార్థులు గమనించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 2 3 రాద్దాం, నేను మీకు కూడా అర్థం కావాలి కాబట్టి. ఏం లేదు, చాలా సింపుల్. ఫస్ట్ సబ్జెక్ట్, హీరో ఎవరు, ఎవరి గురించి మాట్లాడుతున్నావు వాడే హీరో. మై ఫాదర్ సబ్జెక్ట్ పార్ట్, సబ్జెక్ట్. ఏం చేశాడు, వర్బ్, క్రియ, పని, వర్బ్, పెయిడ్, కట్టాడు. ఏం కట్టాడు, మిగిలింది అంతా ఇంకా మై స్కూల్ ఫీజ్. మై స్కూల్ ఫీజ్, నా ఫీజు కట్టాడంట. కాబట్టి ఇక్కడ ఆబ్జెక్ట్, మై స్కూల్ ఫీజ్ అనేది ఆబ్జెక్ట్.
అలాగే జానకి రోట్ ఏ లెటర్ టు హర్ బ్రదర్. జానకి రోట్ ఏ లెటర్ టు హర్ బ్రదర్. ఇక్కడ హీరో అదేం సార్ ఆడ మనిషి కదా సార్ హీరోయిన్ అని చెప్పు. అలా అనుకోకూడదు. ఎవరి గురించి మాట్లాడుతున్నామో వాళ్ళే. జానకి గురించి మాట్లాడాం కాబట్టి సబ్జెక్ట్ జానకి. రోట్ వర్బ్ ఇది. రోట్ అంటే వర్బు. ఏ లెటర్ టు హర్ బ్రదర్. ఏ లెటర్ టు హర్ బ్రదర్. ఏ లెటర్ టు హర్ బ్రదర్ అన్నదంతా ఆబ్జెక్టే. మొత్తం సెటప్ అంతా టు హర్ బ్రదర్ అనేంత వరకు ఆబ్జెక్టే. అలాగే శివ సబ్జెక్ట్ పార్ట్, కిల్డ్ వర్బ్ పార్ట్, ఏ స్నేక్ ఆన్ ది రోడ్ ఆబ్జెక్ట్ పార్ట్. మొత్తం ఏ స్నేక్ ఆన్ ది రోడ్ మొత్తం అంతా ఆబ్జెక్టే. గిరి సబ్జెక్ట్ పార్ట్, మ్యారీడ్ వర్బ్ పార్ట్, లతా లాస్ట్ ఇయర్ ఇదంతా కూడా ఆబ్జెక్ట్ పార్ట్. ఇక్కడ విద్యార్థులు కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నన్ను ఇప్పుడు కొంచెం అర్థం చేసుకోండి. ఇంతవరకు అర్థమైందా మై డియర్ ఫ్రెండ్స్? ఒక్క 10 మంది ఎస్ అనండి. ఇక ఇబ్బంది లేకుండా మళ్ళీ వేరే టాపిక్ చెప్తా. మీరు నో అంటే నేను ఆగిపోతా, మళ్ళీ చెప్తా. మీకు అర్థమైనంత వరకు నేను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ. వెరీ గుడ్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఓకే, వెయిట్. ఓకే, ఇప్పుడు మై ఫాదర్ పెయిడ్ మై స్కూల్ ఫీజ్ అని ఉంది. ఇక్కడ ఒకటే ఆబ్జెక్ట్ ఉందా, 2 ఆబ్జెక్టులు ఉన్నాయా? 1 ఆబ్జెక్ట్, 2 ఆబ్జెక్ట్స్, 3 ఆబ్జెక్ట్స్ అని చెప్పండి నాకు. ఎస్ ఆన్సర్ ఇవ్వండి. మై ఫాదర్ పేడ్ మై స్కూల్ ఫీజ్. మై స్కూల్ ఫీజ్ అనేది ఒకటే ఆబ్జెక్టా, 2 ఆబ్జెక్ట్లా, 3 ఆబ్జెక్ట్లా? ఎస్ చెప్పండి. బాగా అర్థం చేసుకోండి నా ప్రశ్న. మై ఫాదర్ పేడ్ మై స్కూల్ ఫీజ్ అని ఉంది. 1 ఆబ్జెక్ట్ ఇది. లేదమ్మా 2 ఆబ్జెక్ట్ కాదు, 1 ఆబ్జెక్టే. మై స్కూల్ ఫీజ్ అనేది ఒక ఆబ్జెక్ట్ అంతే, ఒకటే ఆబ్జెక్ట్ అది. ఇప్పుడు జానకి రోట్ ఏ లెటర్ టు హర్ బ్రదర్ అని ఉంది. ఇక్కడ ఎన్ని ఆబ్జెక్టులు ఉన్నాయో చెప్పండి. జానకి అనే విషయంలో ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయో చూడండి. జానకి విషయంలో ఏ లెటర్ టు హర్ బ్రదర్ అని ఉంది. మీరు ఒక పని చేయాలి, నాకు అర్థం కావట్లేదు, మీకు ఇంకా క్లారిటీ రాలేదని నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు జానకి అని పెట్టి 2 ఆబ్జెక్ట్స్ అని పెట్టండి ఫ్రెండ్స్. జానకి దానికి బ్రాకెట్ పెట్టో ఏదో ఒకటి జానకి అని రాసి 1 ఆబ్జెక్టా 2 ఆబ్జెక్ట్ అని రాయండి. జానకి అనే సెంటెన్స్ కి 2 ఆబ్జెక్టులు ఉన్నాయా, 1 ఆబ్జెక్ట్ ఉందా నాకు రాయండి. వెరీ గుడ్ అండి. వెంకట్ గారు బాగా రాశారు చూడమ్మా. అలా రాసిస్తే అయిపోయా. ఓకే రైట్, వెరీ గుడ్. ఓకే, శివ అనే దానికి ఎన్ని ఆబ్జెక్టులు ఉన్నాయి రాయండి. శివ అనే దానికి ఎన్ని ఆబ్జెక్టులు ఉన్నాయి? శివ అనే దానికి ఎన్ని ఆబ్జెక్టులు ఉన్నాయి? ఏ స్నేక్ ఆన్ ది రోడ్. చూడండి, గమనించండి మీరు. శివ కిల్డ్ ఎ స్నేక్ ఆన్ ది రోడ్. శివ అనే దానికి ఎన్ని ఆబ్జెక్టులు ఉన్నాయి? వెరీ గుడ్. గిరి అనే దానికి ఎన్ని ఆబ్జెక్టులు ఉన్నాయి? గిరి అనే దానికి ఎన్ని ఆబ్జెక్టులు ఉన్నాయి? గిరి అనే దానికి ఎన్ని ఆబ్జెక్టులు ఉన్నాయి? ఎలా కనుక్కోవాలి సార్ అంటే జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మై ఫాదర్ పేడ్ మై స్కూల్ ఫీజ్. మై స్కూల్ ఫీజ్ ఇదంతా ఒకటేనండి. కాబట్టి ఇది డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటారు. దీన్ని ఏమంటారు? డైరెక్ట్ ఆబ్జెక్ట్. గుర్తుపెట్టుకోండి, మై ఫాదర్ అనే దానికి డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉంది. ఎవరు? మై ఫాదర్ పేడ్ మై స్కూల్ ఫీజ్. దిస్ ఈస్ డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఇది డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటారు దీన్ని. ఒకటే ఉంటే డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంతే. ఒకవేళ 2 ఉన్నాయి ఇక్కడ, ఏ లెటర్ టు హర్ బ్రదర్ అని 1వ ఆబ్జెక్టు 2వ ఆబ్జెక్ట్ ఉంది. అప్పుడు మీరేం చెప్పాలంటే దిస్ ఈజ్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ అండ్ దిస్ ఈజ్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అని కూడా చెప్పుకోవచ్చు.
రెండు ఉంటే డైరెక్ట్ ఆబ్జెక్ట్, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్స్. ఈ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్స్ ఎన్నైనా ఉండొచ్చు. విద్యార్థులు గమనించాలి, అర్థం చేసుకోవాలి బాగా. డైరెక్ట్ ఆబ్జెక్ట్స్ ఒకటే ఉంటాయి. ఒకటికి మించి ఎన్నైనా ఉండని ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్స్ కిందకి వేసుకోండి. సరే, ఇప్పుడు శివ అనే దాంట్లో ఏ స్నేక్ అనేది డైరెక్ట్ ఆబ్జెక్ట్. శివ కిల్డ్ ఎ స్నేక్. దిస్ ఇస్ డైరెక్ట్ ఆబ్జెక్ట్. డిఓ అని చెప్పుకోండి. డిఓ డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఆన్ ది రోడ్ అనేది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. అలాగే గిరి మ్యారీడ్ లత డైరెక్ట్ ఆబ్జెక్ట్. లాస్ట్ ఇయర్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఇంతవరకు అర్థమైందా మై డియర్ ఫ్రెండ్స్? ఎన్నెన్ని ఉండని అవతల పక్క? అవతల పక్క ఎన్నైనా ఉండని. అవన్నీ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్స్ కిందకి వస్తాయి. డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏమి? వర్బ్ పక్కన ఉండేది డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఇక తర్వాత రాసేవన్నీ కూడా ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్స్ కిందకి వేసుకోండి అంతే. పెద్ద ఇష్యూ ఏం కాదు ఇది. అర్థం కాలేదానికి ఏం లేదు దీంట్లో. సో ఈ విధంగా సబ్జెక్ట్ అంటే ఎవరు, వర్బ్ అంటే ఎవరు, ఆబ్జెక్ట్ అంటే ఎవరు, ఈ మూడింటి గురించి పూర్తి స్థాయిలో ఎవరైతే తెలుసుకుంటారో వారు ఇంగ్లీష్లో ప్రయాణించడానికి రెడీ అయినారు అని అర్థం. సబ్జెక్ట్ అంటే ఏంటి, వర్బ్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఈ మూడింటి గురించి ఎవరైతే అవగాహన పొందుతారో వారు ఎంట్రన్స్లో పాస్ అయినట్లే. ఇంగ్లీష్లో పోవడానికి ఎంట్రన్స్లో వచ్చేసినట్టే. ఇక్కడి నుంచి వాళ్ళు స్టార్ట్ చేయడానికి అర్హులు. సబ్జెక్ట్ అంటే ఎవరు, వర్బ్ అంటే ఎవరు, ఆబ్జెక్ట్ అంటే ఎవరు తెలుసుకున్న వారికి ఎంట్రన్స్ దొరికినట్టే. మీరు ఇక్కడి నుంచి ఇంకా స్టార్ట్ చేసుకోవచ్చు ఇంగ్లీష్ నేర్చుకోవడం. ఒక చిన్న క్వశ్చన్ వేశారు బాతుల శ్రీశైలం గారు. ఒక సెంటెన్స్లో ఎన్ని ఆబ్జెక్ట్స్ వస్తాయి సార్ అని. ఎన్నైనా రావచ్చు. ఐ వెంట్ టు హైదరాబాద్ టు సీ మిస్టర్ రాజా అండ్ మిసెస్ రోజా ఇన్ హోటల్ ప్లాజా టు ఇన్వైట్ దెమ్ ఫార్ మై వెడ్డింగ్ going on 22nd of this month in Kurnool at Gandhinagar. చాలే. ఇక్కడ మీరు గమనించండి. ఐ వెంట్ టు హైదరాబాద్ టు సీ మిస్టర్ రాజా అండ్ మిస్ రోజా ఇన్ హోటల్ ప్లాజా టు ఇన్వైట్ దెమ్ ఫర్ మై వెడ్డింగ్ గోయింగ్ ఆన్ 22nd of this month in Kurnool at Gandhinagar అని. I went to Hyderabad to see Mr. Raja and Miss Roja in Hotel Plaza to invite them for my wedding going on 22nd of this month in Kurnool at Gandhinagar అని ఉంది. ఇక్కడ ఎన్ని ఆబ్జెక్టులు ఉన్నాయి చూడు. మొత్తం ఆబ్జెక్టులతోనే ఉంది ఇది కదా. ఒక పెద్ద వాక్యం అని నువ్వు భయపడాల్సిన అవసరంలా. న్యూస్ పేపర్లో కూడా ఇలాగే ఉంటాయి. భయపడతాం మనం అంతే. అర్థమైందా మై డియర్ ఫ్రెండ్స్? యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఓహో, సబ్జెక్ట్ ఎవరు ఇక్కడ? ఐ. ఐ అనే సబ్జెక్ట్ ఇక్కడ. వర్బ్ ఎవరు ఇక్కడ? వెంట్. వెంట్ అనేది వర్బే. ఇక మిగిలిన దరిద్రం అంతా కర్మ. కర్మ, మన కర్మకి ఇంత పెద్ద వాక్యం. అంటే ఆబ్జెక్ట్ నేర్చుకోవడానికే నువ్వు ఇంగ్లీష్ రాదని భయపడుతున్నావు మై డియర్ ఫ్రెండ్. ఈరోజు నువ్వు గమనించాలా. నువ్వు నేర్చుకోవాల్సింది ఆబ్జెక్టు. ఎంతసేపు సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ పెడుతున్నావు, వర్బులు నేర్చుకుంటున్నావు, ఆబ్జెక్ట్ నేర్చుకోవట్లా. నీ దరిద్రం అది. నీ దరిద్రమే కాదు, ఇంగ్లీష్ రాదని అంటున్న ప్రతి ఒక్కరి దరిద్రం అది. ఎవరు కూడా కాన్సన్ట్రేషన్ దీని మీద చేయట్లా. ఇదే నీచాతి నీచమైనది ఇంగ్లీష్లో.
దీన్ని నేర్చుకోవడానికే ఇంత తనకలాట, ఇన్ని ఇన్స్టిట్యూట్లు, ఇన్ని కథలు, ఇన్ని చరిత్రలు. ఆబ్జెక్ట్ లో ఉంది. చిలక ప్రాణం ఎక్కడుంది? ఇంగ్లీషు ప్రాణం ఎక్కడుంది? ఆబ్జెక్ట్ లో ఉంది. అది తెలుసుకోండి ఈరోజు. ఎంతసేపు సబ్జెక్టు వర్బులు నేర్చుకోండి, టెన్సులు నేర్చుకోండి, తొక్క నేర్చుకోండి, తోలు నేర్చుకోండి. ఇది కాదు ఫ్రెండ్, ఇది కాదమ్మా. అర్థమైందా? ఆబ్జెక్ట్ లో దమ్ముందా నీకు? సబ్జెక్ట్లో కాదు, వర్బులో కాదు నాయన. ఎవడేం చెప్తాడు ఐ మీటింగ్ అని? ఐ మీటింగ్ అని ఎవడేం చెప్తాడు? ఏం తిన్నావు, ఎక్కడ తిన్నావు, ఎప్పుడు తిన్నావు, ఎందుకు తిన్నావు, ఎవరితో తిన్నావు, తిన్నావా లేదా, సచ్చినావా, పొడిచినావా, కరిచినావా, ఇవన్నీ ఏదైతే నువ్వు చెప్తున్నావో దాని పేరే ఆబ్జెక్ట్. నిజమైన ఆబ్జెక్ట్ ఇది. దమ్మున్నోడు ఇది నేర్చుకో, ఇది కాదు. రాజా అరటిపండు తిన్నాడంటే రాజా చెప్పనీకి రాదా, తిన్నాడని చెప్పనీకి రాదా? ఏం తిన్నాడు, ఎలాంటి అరటిపండు తిన్నాడు, ఎక్కడ తిన్నాడు, ఎవరితో తిన్నాడు, తిన్నాడా లేదా, కొనుక్కొని వచ్చి తిన్నాడా, అడుక్కొని వచ్చి తిన్నాడా, పడుకొని తిన్నాడా, నిలబడి తిన్నాడా, చెప్పగలిగిన టాలెంట్ నీలో ఉందా? ఒకసారి ప్రశ్నించుకో. అందరూ ప్రశ్నించుకోండి. అవును కదా, ఎంతసేపు ఐ వెంట్, దీంట్లోనే ఉన్నాను నేను, ఇదంతా చెప్పనీకి వస్తుందా నాకు? ఈ కెపాసిటీ నాకు ఉందా? ఈ క్యాపబిలిటీ నాకు ఉందా? ఆబ్జెక్ట్ నేర్చుకునేనా? ఆబ్జెక్ట్ నేర్చుకో. ఆబ్జెక్ట్ నీ మైండ్లో ఆబ్జెక్ట్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సబ్జెక్ట్ వర్బ్ ఎవడైనా నేర్చుకుంటాడు. బట్టి కొడితే వర్బ్స్ వస్తాయి, 2000 వర్బులు ఉన్నాయి. ఓ 200 నేర్చుకో చాలు నీ జీవితంలో, నీ కర్మకు బాధ్యులు. ఇవి 200 నేర్చుకుంటే ఈరోజు ఒక్కరోజు పేపర్ ఇస్తే నేర్చుకోలేవా నువ్వు? ఒకరోజు మెటీరియల్ ఇస్తే నేర్చుకోలేవా 200 వర్బులు? ఇంకా రాజా, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్, నాగేశ్వరరావు, పవన్ కళ్యాణ్ అని చెప్పుకోవడం పెద్ద ఇష్టం, కష్టమా మనకేమైనా సబ్జెక్ట్ మాట్లాడడం? సబ్జెక్ట్ ఈజీ నాయన, వర్బ్ ఈజీ. వర్బు నేర్చుకుంటూ వచ్చేస్తాయి. ఇవి టెన్సెస్ నేర్చుకుంటే వచ్చేస్తాయి. వర్బులు సబ్జెక్టులు వర్బులు కాదు ఇంగ్లీషు. నీ దరిద్రము, మన దరిద్రము, మన కర్మకు బాధ్యులు ఎవరంటే కర్మ. దయచేసి నేనేమైనా తప్పుగా చెప్పింటే క్షమించండి, అందరూ క్షమించండి. నాకున్నటువంటి వ్యూ, నాకు అనిపించింది నేను మీ దగ్గర చెప్తున్నా. మనం అంతా నేర్చుకుంటున్నాం ఇంగ్లీషే, ఎక్కడ బొక్క పెట్టుకున్నాం అనేది నేను చెప్తున్నా. మనం ఎందుకు బాధపడుతున్నాం ఈరోజు? వై వీఆర్ సఫరింగ్? యూ హ్యావ్ నో నాలెడ్జ్ ఇన్ దిస్ ఆబ్జెక్ట్ నాలెడ్జ్. ఇక్కడ డెవలప్మెంట్ చేసేది నువ్వు నేర్చుకోలే నాయన. ఇక్కడ డెవలప్మెంట్ చేసేది ఎవరు నేర్పించడో? నువ్వు నేర్చుకోవాలా, నువ్వు కష్టపడాలా, నువ్వు టాలెంట్ చూపించాలా. వేర్ యూ కెన్ గెట్ ద టాలెంట్ వెన్ యూ హ్యావ్ ద డెవలప్మెంట్ స్కిల్స్ ఇన్ ద ఆబ్జెక్ట్. నువ్వు ఒక విషయాన్ని విశేషంగా తెలియజేసేటప్పుడు అప్పుడు నీకు ఆబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. అర్థమైందా మై డియర్ ఫ్రెండ్స్? సరే, నాకున్న విషయాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అసలు సబ్జెక్ట్ అంటే మీ, వర్బ్ అంటే ఆబ్జెక్ట్ అంటే మీ, రేపటి క్లాస్ నుంచి క్లియర్గా చెప్తా. సబ్జెక్ట్ అంటే మీ ప్రత్యేకంగా ఏముంటాయి, వర్బ్ అంటే ఏమి, దాంట్లో ప్రత్యేకంగా ఏముంటాయి, ఆబ్జెక్ట్ అంటే ఏమి, ప్రత్యేకంగా ఏముంటాయి. ఈ 3 దరిద్రాలు కనుక మనం నేర్చుకున్నట్టయితే ఫస్ట్ స్టెప్ వీఆర్ ది విన్నర్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ దిస్ బుక్. మన పుస్తకం పవర్ ఏంటంటే, చూసినీకి చిన్న పుస్తకం, చూసినీకి చిన్న లైన్, తుప్ప రేపు కొడుతుంది మన బుక్. సో మై డియర్ ఫ్రెండ్స్, దయచేసి చిన్న పుస్తకం కదా అని చిన్న చూపు చూడకండి. అద్భుతమైన పుస్తకం ఇది. ఈ పుస్తకంలో ఆల్ఫాబెట్, వర్డ్స్, సెంటెన్సెస్, సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ అనే విషయాల గురించి పూర్తిగా మంచిగా క్లియర్గా అర్థమయ్యేటట్టుగా మన పుస్తకం ఉంటుంది. దయచేసి యాప్ ఉన్న వాళ్ళు యాప్లో వెళ్ళండి. యాప్లో ఈ పుస్తకం దొరుకుతుంది మీకు. యాప్లో 60 బుక్స్ గ్రామర్ బుక్స్ అని ఉంది, అక్కడ దొరుకుతుంది మీకు. చక్కగా చదువుకోండి. ప్రింటింగ్ పుస్తకాలు మీ దగ్గర లేవు అనుకుంటే కనుక ప్రింటెడ్ పుస్తకాలు కావాలని మా దగ్గర ఆర్డర్ చేసుకోండి, ఇస్తాము. చక్కగా ప్రాక్టీస్ చేయండి. బిజినెస్ కోసం అనట్లేదు ఫ్రెండ్స్, అద్భుతమైన పుస్తకాలు ఉన్నాయని చెప్తున్నాను అంతే. అర్థమైందా మై డియర్ ఫ్రెండ్స్? సో యాప్ ఓపెన్ చేసుకోండి. రాము ఇంగ్లీష్ యాప్ మీకు ఆల్రెడీ ఇచ్చింటాను మా గ్రూప్ మెంబర్స్ వాళ్ళకి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే అడగండి, యాప్ అని అడగండి, ఇచ్చేస్తాను.
సో చక్కగా ఈరోజు స్టార్ట్ చేయండి మై ఫ్రెండ్స్. బాగా నేర్చుకోండి. చక్కగా నేర్చుకోండి. ఓకే. సరే టుమారో క్లాస్‌లో సబ్జెక్ట్ అంటే ఏమి, వర్బ్ అంటే ఏమి, ఆబ్జెక్ట్ అంటే ఏమి మళ్ళా చక్కగా వివరణ చేస్తాను. నీట్‌గా నేర్చుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఓకే. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ టుడేస్ లైవ్ క్లాస్ మై డియర్ స్టూడెంట్స్. బై బై. టాటా. సీ యూ.